గౌడ రాజ్యాధికార పార్టీకి ప్రోత్సహిస్తూ మీరందరూ ఇక్కడ మన జేఏసీ ఆఫీస్లో చిక్కడపల్లిలో ప్రారంభోత్సవం ఆవిర్భావోత్సవం జరపడం అనేది మనం అందరం సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ప్రతి సమస్య కూడా మనమందరం కలిసి ముందుకు పోవాలని, ప్రతి వ్యక్తి కూడా అందరి సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని, ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా తమ తమ రాజ్యాధికార పార్టీలను స్థాపిస్తున్నారు కాబట్టి స్థాపిస్తూ జేఏసీకి తోడ్పడుతూ జేఏసీలో మనం అందరం కూడా ఇక్కడ ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఏం పట్టించుకుంటలేవు కాబట్టి మనము ఒకే విధంగా కాకుండా అన్ని విధాలుగా తేనెటీగ తిట్టల్లాగా కదిలి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఉద్యమ సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన ప్రఫుల్ రామరెడ్డి అన్న, మా తమ్ముడు చంద్రశేఖర్, వారి తండ్రి చంద్రన్న, అట్లనే ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు, పర్వత సతీష్ పటేల్, తర్వాత చాపర్తి కుమార్ గాడ్గే, మన విడమర్తి లింగన్న, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఆధిపత్యం, సీమాంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక జీవితాలను అర్పించిన సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. అణగారిన కులాల సోదరులు, తర్వాత మన అగ్రకులమైన ఒక ప్రజాస్వామికవాది రామరెడ్డి అన్న నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యమకారుల వేదిక ఏర్పడ్డది. దీని ఆధ్వర్యంలోనే ఆ రోజు అందరి చైతన్యమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అందరి త్యాగాలు, పోరాటాలు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒకరి ఆధిపత్యాన్ని సహించదు, సమతను చాటే భూమి తెలంగాణ. ఒకనాడు సర్వాయి పాపన్న, ఒక గౌడ బిడ్డ, అనేక కులాలను కూడగట్టుకొని గోల్కొండ కోట మీద యుద్ధం చేసి గోల్కొండ కోటను ఏలుబడి చేసిండు. కాబట్టి ఇవాళ ఆయన స్ఫూర్తి ఇక్కడ తెలంగాణలో మిగిలి ఉన్నది. చాక లైలమ్మ, మన మారోజు వీరన్న, అనేక మంది యోధులు. ఆ యోధుల స్ఫూర్తితోటి ఇవాళ మరో కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. మారోజు వీరన్న నాయకత్వంలో 1995లో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ మహాసభ, ఇంకోవైపు కుల ఉద్యమాలు, గొల్లకుర్మ డోల్ దెబ్బ, చాగిరేవు దెబ్బ, మోకు దెబ్బ, అట్లనే ఆదివాసీ తుడుం దెబ్బ, లంబాడ నంగార బేరి, అనేక కుల ఉద్యమాలు, కుల ప్రజాస్వామిక ఆకాంక్షల మీద కుల ఉద్యమాలు రావడం జరిగింది. ఆ కుల ఉద్యమాలు తెచ్చిన చైతన్యమే ఒక తెలంగాణ రాష్ట్ర సాధనకు అది సాధ్యమైంది. దాని పునాది మీదనే సాధ్యమైంది. ఇవాళ మళ్ళొక సంక్షోభం ఏర్పడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒక కష్టాల నుంచి బయటపడేస్తారు అనుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో అది తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ అగ్రకుల పేదల ఆకాంక్షలు కూడా పట్టించుకోలేదు. కొన్ని కుటుంబాలే దానికి దోపిడీ చేస్తా వచ్చినాయి. ఇవాళ అది కాదు, అది ఓని అని చెప్పేసి మళ్ళీ కొత్త పార్టీని, అంటే అంతకుముందున్న పార్టీని తీసుకొచ్చుకుంటే ఈ పార్టీ మొత్తం ఆకాంక్షల్ని ఖతం చేసి, ఇంతకుముందు మన అన్న రామరెడ్డి అని అన్నట్టు అది మళ్ళీ చంద్రబాబు కనుసన్నలలో, మోడీ కనుసన్నలలో ఇవాళ పాలన జరుగుతున్నది. తెలంగాణ ప్రజల అణగారిన బిడ్డల ఆకాంక్షలు అనేటివి ఇక్కడ నాశనం చేయబడుతున్నాయి. కనుక ఇవాళ కామ్రేడ్ మారోజు వీరన్న స్ఫూర్తితోటి 30 సంవత్సరాల కింద కుల ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మాణం చేసినాం. ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ నిన్న మొన్నటి చూస్తున్నారు మీరు, బీసీ ఉద్యమం అనగానే అగ్రకులాలకు వ్యతిరేకంగా అనేకమైన అంటే ద్వేషపూరితమైన వాతావరణం అనేది ఇక్కడ ఏర్పడ్డది. నిజానికి వీరన్న నాయకత్వంలో ఆనాటి నుంచి కూడా అనేక మంది అగ్రకులాలు కూడా దాంట్లో ఉద్యమంలో భాగస్వాములైనవి. అగ్రకుల పేదలందరూ కూడా ఇది జరగాల్సిందే అనుకున్నారు. ఇవాళ అగ్రకులాల ప్రజాస్వామికవాదులందరూ కూడా బీసీ ఉద్యమం కానీ మిగతా కుల ఉద్యమాలన్నీ కూడా న్యాయమైన ఉద్యమంగా ఉన్నది కనుక అందరినీ కలుపుకొని పోరాటం చేయాలని చెప్పేసి ఇవాళ ఒక కొత్త అంశాన్ని తీసుకున్నాం. అది మాదిగ దండోరా ఇవాళ మాదిగ రాజ్యాధికార పార్టీగా, చాకిరేవు దెబ్బ ఇవాళ రజక రాజ్యాధికార పార్టీగా, దాని గౌరవాధ్యక్షులు చాపర్తి కుమార్, తర్వాత ఇవాళ
మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, తర్వాత ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, అనేక కుల పార్టీలు, కులాల వారీగా పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ గౌడ రాజ్యాధికార పార్టీ మీ చేతుల మీదుగా ఆవిర్భావం జరిగిందని చెప్పడానికి మేము చాలా సగర్వంగా ఫీల్ అవుతున్నాం. కనుక ఇవాళ ఉద్యమ సమూహం ఇదంతా కూడా పోరాడే శక్తి ఈ శక్తి ఆధ్వర్యంలో గౌడ రాజ్యాధికార పార్టీ మీరు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషించవలసిన విషయం అని చెప్తూ, ఇవాళ గౌడ రాజ్యాధికార పార్టీ గౌడుల యొక్క కుల జనాభా దామాషా వాటా కోసం పోరాటం చేస్తుంది. అదే ఇతర అణగారిన కులాల రాజ్యాధికార పార్టీలతో కలిసి మా వాటా మాకు అనే పోరాట నినాదంగా పనిచేస్తుంది. అట్లనే అగ్రకుల దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో ఆ దోపిడీదారులకు ఆ దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళ పాలన పోవాలని అగ్రకుల పేదలు కూడా ఇవాళ రెడ్డి రాజ్యాధికార పార్టీ మా 3% వాటా మేము మీతో ఉంటే మాకేమి జరగదురని ఆయన మమ్మల్ని కూడా మీరు దోచుకుంటారు, మేము మా అణగారిన కులాలతో ఉంటాం, అలయన్స్లోకి వెళ్తాం, మేము మా కులాల వాటా వారిగా అన్ని విద్యారంగం, ఉద్యోగ రంగం, రాజకీయ రంగంలో మేము వాటాలు పంచుకుంటామని చెప్పేసి ఈవెను మన అగ్రకుల ప్రజాస్వామికవాదులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఒక గణతంత్రం, ఒక ప్రజాస్వామిక వ్యవస్థ, ఒక పరిపూర్ణమైన ప్రజాస్వామిక వ్యవస్థ, ఒక సమతా సమాజాన్ని మనం నిర్మాణం చేయడానికి ఈ తెలంగాణ సమాజం దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం ఇక్కడ విప్లవాలను సృష్టిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నది అంటే తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే కమ్యూనిస్ట్ పార్టీ నిలబడగలిగింది. ఇవాళ సిరిసిల్ల, జగిత్యాల విప్లవోద్యమాలే దేశవ్యాప్తంగా విప్లవోద్యమైనవి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ఎక్కడ దేశంలో ఎక్కడ జరగని విధంగా ఇక్కడ అంత శాంతియుతంగా జరిగినాం. మనకు మనం ఆత్మ బలిదానాలు చేసుకున్నాం, కానీ ఎటువంటి అపక్రియలు జరగలేదు, నష్టం చేయలేకుండా మనం ఒక కొత్త పోరాట పందాలకి మనం చేయగలిగినాం. ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మనం ఆవిర్భవింప చేసుకుంటున్నాం. దేశానికి తెలంగాణ ఉద్యమ సమాజం దిశానిర్దేశం చేసే స్థాయిలోకి వచ్చిందనేది మనం గర్వించదగిన విషయం అని తెలియజేస్తూ ఉద్యమాభివందనాలు. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, మున్నూరు కాపు నేను. కానీ నేను మారోజు వీరన్న అనుచరుడుగా ఈ కుల ఉద్యమ పార్టీల ఆలోచన చేయడం జరిగింది. దీనికి గౌడ రాజ్యాధికార పార్టీకి హరిప్రసాద్ అన్న అధ్యక్షత వహిస్తున్నారు. తర్వాత చెల్లెలు మహిళా నాయకురాలుగా ఉంటుంది. తర్వాత మన గౌడ సోదరులు అందరూ కూడా ఈ పార్టీని ముందుకు నడుపుతారు. మా ప్రఫుల్ రామరెడ్డి అన్న లాంటి వాళ్ళు కూడా మాకు అండదండ ఉంటారు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. గౌడ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభ ఈరోజు తెలంగాణలో ఒక విప్లవోత్తమైన ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా సామాజిక, ప్రజాస్వామిక అనేక రకాల ఉద్యమాలు చేసిన పెద్దలే ఉన్నారు. ఈ పెద్దలకందరికీ ఉద్యమ వందనాలు. కులాల సంఘాల నిర్మాణంతో కులాలను అంతరించవచ్చు, కులాలు చైతన్యమైనప్పుడే రాజ్యాధికారం వస్తుందని మారోజు కలగన్న మారోజు వీరన్న ఆనాడు రాజ్యాధికార పోరుబాట పట్టింది. ఆ మారోజు వీరన్న అత్యంత సన్నిహితులు మన బత్తుల సిద్ధేశ్వర్ అన్నగారి ఆలోచన మేరకు ఇవాళ కుల సంఘాలు కుల రాజకీయ పార్టీలుగా నిర్మించుకుని మన ఈ రాజ్యం మీదికి ఓటుతోటి యుద్ధం చేస్తామని ఒక గొప్ప సంకల్పాన్ని మనకందరికీ అందియడం. నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రాజ్యాధికార పార్టీగా ఫౌండర్ అధ్యక్షులుగా, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ ఉద్యమవందనాలు తెలియజేస్తూ, మన కులం గౌడ రాజ్యాధికార పార్టీ ఆనాడే చెప్పిండు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఒక కళ్ళు గీత కార్మికుడు, కళ్ళు చెట్ల నుంచి ప్రకృతి నుంచి వచ్చే ఒక ద్రవాన్ని తీసే ఒక కళ్ళు గీత కార్మిక బిడ్డ ఇవాళ ఈ గోల్కొండ కోటను ఆ మొఘుల ఛత్రాధిపత్యాన్ని ఓడించి రాజ్యం ఏలిన చరిత్ర మన బహుజనులకు ఇవాళ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న, ఈ సర్దార్ సర్వాయి పాపన్న ఒక ప్రధాన అనుచరుడు సర్వాయి అని మా రజక బిడ్డ. ఆయనను 2 సార్లు మొఘుల రాజులు దాడి చేస్తుంటే 2 సార్లు ప్రాణం నుండి రక్షించినాయి. 3వసారి రక్షిస్తుంటే సందర్భంలో ఆయన చనిపోవడం జరిగింది. అంటే ఆ ఉద్యమంలో అమరత్వం పొందడం. ఆ సర్వాయి పేరును సర్దార్ సర్వాయి పాపన్నగా మార్చుకోవడం జరిగింది. అంటే ఆనాడు ఒక
నాయి బ్రాహ్మణ, ఒక చాకలి బిడ్డ, ఒక దూదేకుల, ఇలా అనేక కులాలను చైతన్యం చేసిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ పాపన్న ఉద్యమ స్ఫూర్తితోటి మన ఓటు మనం వేసుకొని మన రాజ్యంలో, ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో మన పోరాటాల ఫలితాల ద్వారా మన బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఈ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డది మనకందరికీ తెలుసు. మరి ఈ స్వరాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో మరి ఈ దోపిడీ వర్గాలు, ఈ పెట్టుబడిదారి వ్యవస్థలు మన బీసీలను, ఎస్సీలను, అణగారిన వర్గాలను, ఎస్టీలను, అగ్రకుల పేదలను ఏ రకంగా అన్యాయం చేస్తుందో మనం నిరంతరం పేపర్లో చదువుతున్నాం. అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. ఇక మన పోరాటాలన్నీ రాజ్యాధికార బాట పట్టినప్పుడే, ఓటుతో యుద్ధం చేసినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు గొప్ప ఓటు అనే ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు. ఆ ఆత్మగౌరవాన్ని మన అధికారం వైపు మార్చుకునేందుకు ఓటుతో యుద్ధం చేద్దామని మరి మీ యొక్క ఉద్యమాలకు నేను కూడా అనేక రకాలుగా పోరాటాలు చేసిన. నా పోరాటము ఒకటే, నేను ఒక రజక బిడ్డ చాపర్తి కుమార్ గాడిగే. ఆనాడు నా 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 చాకలి ఐలమ్మ, సంతు గాడిగే బాబా ఎన్నో రకాల పోరాటాలు చేసిండు. బట్టకు పట్టిన మైల మురికే ఉతకడమే కాదు, ఒక రజక బిడ్డ చెప్తున్నా, ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో మరి అన్యాయాన్ని, అక్రమాలను, దోపిడీ వ్యవస్థను, మరి ఇప్పుడే రాజ్యం వెళ్తున్న దొరలను, గద్దలు దించేరాక నా రాజ్యాధికారి యుద్ధం ఉంటుందని మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ కల్లెపు చంద్రశేఖర్ ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు గౌడ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఈ మా జనాభా ఎంతో మా వాటా అంతా అనే ఆలోచన విధానంతో అన్ని కులాలను ఆ వైపుగా సమీకరించి చైతన్యం చేసి రాజ్యాధికారం వైపుగా ప్రయాణించే వైపుగా ఈ గౌడ రాజ్యాధికార పార్టీ కూడా పనిచేస్తుందనేటువంటి ఆలోచనతో ఏర్పడ్డటువంటి ఈ పార్టీకి మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఒక మంచి ఆలోచన విధానం, అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో, అదేవిధంగా మారోజీ వీరన్న ఆలోచన విధానం, అదేవిధంగా అడుగుజాడల్లో ముందుకు పోతున్నటువంటి గౌడ రాజ్యాధికార పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ దేశంలో కుల చైతన్యంతో పాటు కుల నిర్మూలన చైతన్యం కూడా కలిగి ఉంటుందని చెప్పేసి రాజ్యాధికార పార్టీని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆ వైపుగా ఈ రాజ్యాధికార పార్టీ అడుగులు వేయాలని చెప్పేసి, రాజ్యాధికారంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి సంపదను కూడా గౌడలకు సమానమైనటువంటి పద్ధతుల్లో పంచే విధంగా ఈ రాజ్యం ఆలోచించేటువంటి పద్ధతుల్లో అడుగులు వేయాలని చెప్పేసి రాజ్యాధికార పార్టీని మేము ఆ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలనేటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఒక మంచి ఆలోచనతో ఈ సమాజంలో కుల చైతన్యంతో పాటు కుల నిర్మూలన చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి రాజ్యాధికార పార్టీకి మేము అన్ని విధాల అండదండాలు ఉంటాం, వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ తెలంగాణలో రాజ్యాధికారం వైపు పనిచేస్తున్నటువంటి, ఆ దిశ వైపు పనిచేస్తున్నటువంటి ఈ పార్టీకి వాళ్ళకు మేము వాళ్ళతో పాటు మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం కోసం చేసి వెన్నుదన్నుగా ఉండి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమెంతో మాకంతా వాటా అంటూ మొదలైనటువంటి ఈ ఉద్యమంలో భాగంగా నేడు గౌడ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావాన్ని టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఆవిర్భావం జరుపుతున్నందుకు ముఖ్యంగా అన్న బత్తుల సిద్ధేశ్వర్ అన్న, హరిప్రసాద్ అన్న, చాపర్తి కుమార్ గాడ్గే అన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ దేశం ఎవరికన్నా బాకీ పడ్డది అంటే మొదట ఈ దేశంలో సగానికి పైగా వాటా అందిస్తున్నటువంటి, సంపదను పోగేస్తున్నటువంటి సంపద సృష్టికర్తలు ఎవరన్నా ఉన్నారు అంటే బీసీలు. ఆ బీసీ సమాజానికి ఈ దేశం బాకీ పడ్డది. కొన్ని వేల ఏళ్ల నుండి ఈ దేశానికి వెన్నెముకగా నిలబడి వ్యవసాయం చేస్తూ, కులవృత్తులు చేస్తూ ఈ దేశానికి సంపదను సృష్టించి వెన్నెముక నిలబడ్డటువంటి ఈ బీసీ సమాజానికి ఈ దేశం బాకీ పడ్డది. అలాగే
ఈ దేశాన్ని సుసంపన్నం చేస్తూ వాళ్ళ శ్రమ ద్వారా, చెమట ద్వారా, కష్టార్జితం ద్వారా మరి కూలీలని చేసి పైసా పోగేసినటువంటి ఎస్సీలకు ఈ దేశం బాకీ పడ్డది. ఎస్టీలకు, మూలవాసులకు, ఆదివాసులకు ఈ దేశం బాకీ పడ్డది. వాళ్ళ కన్నీళ్లు కడగన్లు దిగమింగి సంపాదించినటువంటి సొమ్మును దోపిడీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదారులు పిలికెడు మందిని భరిస్తూ ఇంకా ఎంత కాలం సహిద్దామని చెప్పి మరి రాజకీయ అధికారం కోసం, రాజ్యాధికారం కోసం ఉమ్మడిగా కదులుదామని చెప్పి మరి అందరినీ ఏకం చేస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు గౌడ రాజాధికార పార్టీ ఆవిర్భావ సందర్భంగా అధ్యక్షునిగా హరిప్రసాద్ అన్నను వాళ్ళు ఎన్నుకోవడం, అదేవిధంగా బత్తుల సిద్ధేశ్వర అన్న కూడా పూర్తిగా సపోర్ట్ చేయడం, మన చాపర్తి కుమార్ అన్న కూడా అదేవిధంగా వివిధ పెద్దలు కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో వారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున గౌడ రాజ్యాధికార పార్టీ అదేవిధంగా వారి కమిటీ మెంబర్లు అదేవిధంగా వారి టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ వారికి సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా అందరం కూడా ఈ గౌడ రాజ్యాధికార పార్టీలో చేరి వారికి సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాల్సిందిగా కోరుతూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరికి కూడా ధన్యవాదాలు. నమస్తే, నా పేరు చింతలగారి వెంకటస్వామి, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి కుల రాజ్యాధికార పార్టీలు సిద్ధాంతకర్త మన బత్తుల సిద్ధేశ్వరన్న ఆలోచన మేరకు గత కొన్ని రోజులుగా మాదిగ రాజ్యాధికార పార్టీ ముక్క ప్రభాకర్, అదేవిధంగా వడ్డెర రాజ్యాధికార పార్టీ రమ్య గారు, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీగా నేను వెంకటస్వామిని ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఉద్యమకారుల వాళ్ళ యొక్క బాధలు విన్నాను నేను. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పడి అలయన్స్ గా ముందుకెళ్లి ఖచ్చితంగా మీకోసం న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకోసం మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ కుల రాజ్యాధికార పార్టీలు వచ్చి మీ ఆవేశాన్ని, మీ యొక్క ప్రతిభను మేము నేర్చుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామని పేరున తెలియజేసుకుంటున్నాను. మరి కుల రాజ్యాధికార పార్టీలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, మరి చాలా మంది మనకంటే పెద్దలు పార్టీలు పెట్టారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఏ పార్టీనో కలవాల్సి వచ్చింది. కానీ కుల సంఘాలు ఏం చేస్తున్నాయంటే ప్రతి పార్టీకి అమ్ముడుపోయే అవసరం ఏర్పడుతున్నది. అమ్ముడుపోయే అవసరం లేకుండా కానీ అమ్ముడుపోయే అవసరం ఏర్పడుతున్నది. ఈ విధంగా కాకుంటే ఖచ్చితంగా కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పడితే మేము మా ఓట్లు అమ్ముకోము, ఖచ్చితంగా ముందుకు వెళ్తాము, అలయన్స్ గా ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కరు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దుబ్బకోటి ఆంజనేయులు అనే వ్యక్తి ముదిరాజ్ రాజ్యాధికార పార్టీగా ఉన్నాడు. అతను ముందు పార్టీలో ఈ కౌన్సిలర్ గా పాల్గొంటున్నాడు. కాబట్టి కులాల ఈక్వేషన్ ద్వారా, ఓట్ షేరింగ్, సీట్ షేరింగ్ ద్వారా ముందుకెళ్తాము. ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్ళు దక్కించుకుంటాం. ఇదే ఒక్క మార్గమే, ఈ సూత్రమే తెలంగాణ రాజ్యంలో బహుజన రాజకీయ అధికారం పొందే అవకాశం ఉంది. ఏ సూత్రాలు పాటించినా మిగతా వాళ్ళు రాబోయే కాలంలో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ యూనిటీని, ఈ ఫార్ములాను అందరూ కూడా అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రంగా సపోర్ట్ తెలియజేస్తానని ప్రతి కులానికి నేను విన్నవించుకున్నాను. ధన్యవాదాలు. నా పేరు పర్వత సతీష్ కుమార్, హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు గౌడ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సందర్భంగా అధ్యక్షుడు అటువంటి ప్రసాద్ అన్న గారికి, ఈ యొక్క కుల రాజ్యాధికార పార్టీలకు ఏదైతే దిక్సూచిగా ఉన్నటువంటి మన బీసీ నాయకుడు బత్తుల సిద్ధేశ్వర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే గతంలో మనకున్న రిజర్వేషన్లు 27% ఉన్న రిజర్వేషన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17% తీసుకొచ్చింది. అంటే మనం బీసీలని ఎంతసేపు అనగదొక్కాలనే పరిస్థితిలో ఉన్నారు తప్ప మనకు రాజ్యాధికారం ఇచ్చే దిశగా లేరు. కాబట్టి ఖచ్చితంగా ఓటు బ్యాంక్ ద్వారానే, ఏ కులానికి ఆ కుల రాజ్యాధికార పార్టీ ద్వారానే ఎక్కడైతే మన బీసీలు నిలబెడతారో ప్రతి కుల సంఘానికి సంబంధించిన రాజ్యాధికార పార్టీ పోయి అక్కడ సపోర్ట్ చేసి, గతంలో సర్పంచ్ సీట్లలో ఎట్లయితే గెలుచుకున్నామో, ఏది జనరల్ స్థానాలలో కూడా మన బీసీలకి కేటాయించిన స్థానాలలో కూడా ఎట్లయితే గెలుచుకున్నామో, అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మన బీసీల సత్తా చాటి
ప్రతి కులానికి సంబంధించిన ఏదైతే రాజాధికార పార్టీ సంబంధించిన అధ్యక్షులు ఉన్నారో ఎక్కడ వెళ్ళి ఎన్నికలు జరిగితే ఎక్కడ మన బీసీ వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ ఖచ్చితంగా వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని, దీనికి అందరికీ సపోర్ట్ చేయాలని ఈ సభా వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైన ఘట్టం మొదలైంది. గౌడ రాజ్యాధికార పార్టీ స్థాపన మన ప్రసాద్ అన్న గారి నేతృత్వంలో, మన సిద్ధన్న గారి దిక్సూచితో ఏర్పడడానికి చాలా సంతోషిస్తున్నాను. మరి బీసీల యొక్క ప్రాధాన్యత, బీసీల యొక్క ఆవశ్యకత చాలా ఉంది. గత 77 సంవత్సరాల నుంచి మనం ఎన్నో భారతదేశం యొక్క దినోత్సవాలు జరుపుకుంటున్నాము. అయినా కానీ మన భారతదేశం 190 దేశాలలో కేవలం 130 స్థానంలో పడిపోయింది. ప్రతి సంవత్సరం మనకంటే కొన్ని దేశాలు ముందుకెళ్ళిపోతున్నాయి. దీనికి కారణం అణచివేయబడ్డ బీసీల మూలంగానే. కాబట్టి ఇక నుంచి మన గౌడ రాజ్యాధికార పార్టీ ముందుకు వస్తుంది, అందరికీ దిక్సూచిగా ఉంటుందని ఆశిస్తూ నేను జోసెఫ్ అలెగ్జాండర్ జోయల్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర అధికార పార్టీకి ప్రత్యేక ప్రతినిధి. నా పేరు ఓగిరాల సుజ్జి. నేను గౌడ బిడ్డని, నేను బీసీని. ఇది గౌడ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సందర్భంగా మాట్లాడుతున్నాం. మేము ఫుల్ మద్దతు ఇస్తాం మా అన్నకి. మేము బీసీ బిడ్డలం కాబట్టి మేమెంత మందిమో మాకంత వాటా అని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇక ముందు నుండి మా ఓటు మేమే వేసుకునేటట్టు, మా కులానికి మేమే సపోర్ట్ ఇచ్చుకునేటట్టు ముందుకెళ్తాం. మా హక్కులను మేము సాధించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజలి. నేను మాల మహానాడు మహిళా అధ్యక్షురాల్ని. ప్రతి ఒక్క చోటు కేవలం మాలనే కాదు, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీ ప్రతి ఒక్కరికి అణచివేత ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే గౌడ సంఘం నుంచి గౌడ రాజ్యాధికారి పార్టీ తరఫు నుంచి మన హరిప్రసాద్ గారు ఏదైతే పెట్టారో సార్ గారు, దానికి నేను ఫుల్ మద్దతు ఇస్తానని నేను వినపిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు పంత్ర మల్లయ్య, మున్నూరు కాపు, గేర్గుట్ట నివాసము. ఇక్కడ మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ గౌడ రాజ్యాధికార పార్టీగా ఏర్పడ్డ ప్రసాద్ నగర్కి నా ఎల్లవేళ సహాయం మద్దతు ఇస్తున్నట్టు. రామనర్సయ్య, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలకు ముందుగా మొదటి అడుగు వేసిన దుబ్బకోటి ముదిరాజు రాజ్యాధికార పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న దుబ్బకోటి ఆంజనేయులకు అన్ని కుల సంఘాల రాజ్యాధికార పార్టీలు సపోర్టు చేస్తాయని కోరుకుంటూ, మా వంతు కూడా సహాయ సహకారాన్ని అందిస్తామని కోరుకుంటూ సెలవు.